సంగీత కళాకారుల, గాయకుల, సంగీత సాధనల తయారీదారుల, కవుల పాలక పునీతురాలు వేద సాక్షి పునీత సిసిలి అమ్మగారి వేద మరణ స్మరణోత్సవ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరి ముఖ్యంగా క్రీస్తు స్వరాభిషేకం పేరుతో సంగీతార్చనతో త్రియేక దేవుని మహిమపరిచే శుభ తరుణాన ఈ సంగీతోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అతిరథ మహారథులు ఓర్గల్లు ప్రధాన పీఠ కాపరి మహాపూజ్య డాక్టర్ రుణమల బాల చైర్మన్ సెయింట్ సిసిలియా మ్యూజిక్ అకాడమీ గారికి, గురు పుంగవులకు, మఠ కన్యలకు, సంగీత ప్రియులకు, గాయని గాయకులకు, సంగీతకారులకు, విశ్వాసులకు ఇదే మా హార్దిక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. We are going to start just now through the merits of your Son, Jesus. చక్కగా ప్రార్థన గీతాన్ని ఆలపించి మన కోసం ప్రత్యేక విధంగా ఆలపించిన రెవరెండ్ సిస్టర్ జెస్మి థామస్ గారికి మరొకసారి కరతాళ ధ్వనులతో అభినందనలు పలుకుదాం. స్వాగత పలుకులను పలకవలసిందిగా పునీత సిసిలియమ్మ గారి సంగీత అకాడమీ డైరెక్టర్గా ఉన్నటువంటి పూజ్య నమ్మిండ్ల సురేందర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం పలుకుతూ అందరూ కూడా కరతాళ ధ్వనులతో డైరెక్టర్ గారిని ఆహ్వానం పలుకుతూ స్వాగత పలుకులు పలకవలసిందిగా కోరుదాం. సంగీతము శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణ ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమైపోయింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్ఠి కళల్లో ఒకటి. సంగీతం ఒక అద్భుతం. మ్యూజిక్ ఈజ్ డివైన్. సంగీతం ఒక దైవీకమైనది అంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజల దైవార్చనలో సంగీతం, పాటలు, కీర్తనలు, సంగీత వాయిద్యాలు గొప్ప స్థానంను ఆక్రమించాయి. ఈ భక్తి సంగీతమును తన ఆత్మీయ అభిరుచిగా మార్చుకొని తన జీవితంలోనే కాదు వేద సాక్ష్య మరణములోను సరిగమలు అనేడు స్తుతి గీతాలను, అశ్రు బిందువులను, రక్తధారలను వాయిద్యాలుగా మేళవించి సజీవ స్తుతి గీతమును ఆలపించిన మహాగణురాలు, మాన్యురాలు, హతసాక్షి కన్యక పునీత సిసిలియమ్మ గారు. ఆయమ్మ మాదిరిగానే సరిగమ పదనిస అను సప్త స్వరాలను, సప్త తారకలను తన కుడి చేతిలో దాల్చి సప్త దీపస్తంభముల మధ్య సంచరించువాడైన మన ప్రభువైన దేవునకు
దర్శన గ్రంథంలోని దేవదూతలు, 4 జీవులు, పెద్దలందరూ బిగ్గరగా ఆలపించిన విమోచన స్తుతి గీతం, చంపబడిన గొర్రెపిల్లకు శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము అనే సప్తస్థుతులను సరిగమ పదనిసల సంగీతార్చనైన సంగ్రామ సారంభం పునీత సెసిలియమ్మ పేర క్రీస్తు స్వరాభిషేకమునకు విచ్చేసిన ఆహ్వానితులందరికీ మా హార్దిక స్వాగతం, ఘన స్వాగతం. ఈ సంగీత వేడుకలకు ముఖ్య అతిథులైన ఓరుగల్లు గురుమండల పీఠ ప్రధాన కాపరి మరియు సెయింట్ సిసిలియా మ్యూజిక్ అకాడమీ చైర్మన్ మహాపూజ్య డాక్టర్ ఉడుమల బాల గారికి ప్రత్యేక స్వాగతం, ఘన స్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు చేరిన గురువులకు, కన్యాస్త్రీలకు, 6 డీనరీల నుండి విచ్చేసిన డీన్లకు, విచారణ గురువులకు, గాయక బృందాలకు, డీనరీ మరియు విచారణ కోఆర్డినేటర్స్, సమన్వయకర్తలకు, విచ్చేసిన ప్రతి విశ్వాసికి, సంగీత కళాకారులందరికీ, సంగీత ప్రియులకు, కళాభిమానులకు ఇవే మా హృదయపూర్వక స్వాగతాంజలులు. అందరూ కూడా కరతాళ ధ్వనులతో, ఎవరు కూడా ఊరిక కూర్చోద్దండి, మనము చప్పట్లు కొట్టి ఆ యొక్క దేవాది దేవుణ్ణి మనము మహిమపరుస్తూ ఈ యొక్క సంగీతార్చనలో హృదయపూర్వకంగా పాల్గొందాం. అందరం కూడా లేచి నిల్చుందాం. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా లేచి నిల్చుందాం. ఒక చిన్న వెలుగురేఖ అనంత చీకటిని పారద్రోలినట్లుగా మన జీవితాలు మంచి వెలుగులతో ముందుకు సాగినట్లు, సద్భావం, సజీలమైన మనస్తత్వాలతో దుష్ట శత్రువులను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటూ జీవితంలో సత్ప్రవర్తన కలిగిన వారిగా మనందరినీ మార్చమని ఆ దైవాన్ని స్మరిస్తూ జాతులకు జ్యోతిగా మనందరిని వెలిగించమని కోరుతూ సంగీత నాదాలతో పరమేశ్వర సుస్వాగతం, స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవ ఘన స్వాగతం. దైవ జనమా, అర్చక దళమా, ప్రభు యేసు సన్నిధి చేరండి, వాగ్దాన వరములు పొందండి. స్వాగతం, స్వాగతం. ఎంతో చక్కటి నృత్య ప్రదర్శనను మనకి ప్రదర్శించి చూపించినటువంటి బీమార్ మ్యూత్కి మరొకసారి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపుతూ, మీరందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు స్వరాభిషేకాన్ని మనం ఇప్పుడు ప్రారంభించుకుందాం.
వచ్చాము స్వామి నీ పద సేవలు నీ పాద పూజలు నీ పద సేవలు నీ పాద పూజలు. పునీత పేతురు మరియు పౌలు గార్ల దేవాలయం డోర్నకల్ విచారణకు చెందినటువంటి గాయని గాయకులు వారిని మరొకసారి సాధారణంగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలుకుతూ అందరం కూడా ఈ యొక్క అనంత ప్రేమలో అభయం కోరే అనే గీతాన్ని ఆలపించడానికి ఆశపడుతున్నారు. వారిని మరొకసారి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి తుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి తుడుకువాడు. ఆ మనిషిని నేనేనయ్యా, ఆ తండ్రి దేవుడేనయ్యా. ఆ మనిషిని నేనేనయ్యా, ఆ తండ్రి దేవుడేనయ్యా. ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా, ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా నా రాకకై ఎదురు చూచెను. నా రాకకై ఎదురు చూచెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి తుడుకువాడు. కాబట్టి ఈ యొక్క అనుక్రమ గీతాన్ని ఆలపించడానికి నేను ఇప్పుడు మరొకసారి పరిశుద్ధ లూర్దు మాత దేవాలయ గాయని గాయకులను సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నారు. నేర్పుమయా నజరేయా మాకు ప్రార్థన నేర్పుమయా.
గడిచిన 20 సంవత్సరాల మన మేత్రాసనంలోని వివిధ విభాగాలలో తన యొక్క అమూల్యమైన సేవలు అందించినటువంటి సేవకుడు శ్రీ కలపాల ప్రవీణ్ గారిని మరొకసారి ఆహ్వానం పలుకుతూ రిపోర్ట్ ప్రెజెంటేషన్ చేయవలసింది కోరుతున్నాం. క్రీస్తు స్వరాభిషేకం ఈ పదం గత 2 నెలలుగా ఓరుగల్లు గురుపీఠం చివరి అంచుల వరకును కూడా దిక్కులు పెక్కటిల్లేలా మారుమ్రోగుతుంది. కారణం మన గాయని గాయకుల పాలక పునీతులు పునీత సిసిలియమ్మ గారి వేదమరణ స్మరణోత్సవం కావున వారి ప్రార్థన వేడుదల ద్వారా గాయక బృందాలు బలోపేతం, పీఠంలోని గాయని గాయకుల ఐక్యత మరియు సంగీతకారులను ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే కాంక్షతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి మన మేత్రాన్లు మహాగణ డాక్టర్ ఉడమల బాల తండ్రి గారి దివ్య ఆశీస్సులతో కార్యోన్ముఖులమైనామని చెప్పుట్లో అతిశయోక్తి లేదు. 2018 సంవత్సరం గణపురం కేంద్రంలో ఇదే రోజున గురుశ్రీ నమీన్ల సురేందర్ గారి మదిలో దైవానుగ్రహం మెరిసింది. 2018లో విచారణల స్థాయిలో గాన సంగీత కళాప్రియులచే సిసిలియమ్మ గారి వేదమరణ స్మరణోత్సవంను ఆరంభించినారు. నాడు ఆరంభించిన తొలి అడుగు 2019 నవంబర్ 22 నాటికి ఓరుగల్లు పీఠం యొక్క కేంద్రానికి చేరింది. నాడు మన ప్రియతమ పీఠాధిపతులను ఆహ్వానించగానే వారు సంతోషంతో అంగీకరించి అలనాటి క్రీస్తు స్వరాభిషేకానికి అరుదెంచి ఆనాటి కళా పూదోటలో విహరించి విస్మయముంది ఒకంత ఆశ్చర్యానికి లోనై నాటి సంగీత పూదోటలో వికసించిన పుష్ప సుగంధభరిత సువాసనల్లో తబ్బిబై పరవశించి గురుపీఠం సంగీత అకాడమీని అధికారయుతంగా అనౌన్స్ చేసినారు. ఆ సంగీత రథానికి రథసారథులుగా గురుశ్రీ నమీన్ల సురేందర్ గారిని నియమించినారు. ఇక ఒక కార్యనిర్వహణ కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు నడవాలని ఆదేశించినారు. మొదటగా లాక్డౌన్ ద్వారా దుర్భేద్యంలో మునిగిన పేద సంగీత కళాకారుల జీవితాల్లో చిరుదెవలను వెలిగించే సుకార్యం పేద సంగీత కళాకారులకు చేయూత ద్వారా 25 మంది కళాకారులు గాయని గాయకులకు ఒక్కొక్కరికి 2000 విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీని మన మేత్రాన్ల చేతుల మీదుగా అందించినాము. ఈ ప్రణాళికలో అనేక మైలురాళ్లను దాటుతూ ముందుకు చేరుకున్నాము. ఆదిలోనే మొదటి సంవత్సరం 2018న 15,000, రెండవ ఏట 2019 25,000, కానీ ఈ సంవత్సరానికి 1,00,000 అని మొదట భావించిన కోర్ కమిటీ సభ్యులం 5గురం కావున 1,25,000 5గురం ఒక్కొక్కరికి 25,000 చొప్పున డొనేషన్లు సేకరించాలనే లక్ష్యానికి చేరుదామని భావించాం. కానీ అది కాస్త ఖర్చులు 3,50,000 నుండి 4 లక్షల వరకు వెళ్తుందని మేము అనుకోలేదు. మేత్రాన్ల అనుమతి ఆశీర్వాదం పొందిన వెంటనే 6 డీనరీల నుండి బెస్ట్ 3 పాటల్ని పోటీ ద్వారా ఎంపిక చేసి క్రీస్తు స్వరాభిషేకం కోసం తయారు చేయాలనే లక్ష్యంతో 6 డీనరీలను స్పర్శించి రావాలనే సంకల్ప బలంతో కోర్ కమిటీలోని సభ్యులం డీన్ల సహకారంతో అక్టోబర్ నెలలో సందర్శించాం. ప్రణాళికను వారితో అనగా గాయక బృందాల నాయకులతో పంచుకున్నాం. మరి డబ్బు విషయంలో భయపడవద్దని మేమున్నామని ప్రతి విచారణ ఒక డొనేషన్ బుక్ను స్వీకరించి ఇది మాది క్రీస్తు సంగీత కులం, క్రీస్తు గాన మతం, మేమంతా సిసిలియమ్మ గారి వారసులమని నిరూపించుకున్నారు. ధర్మసాగర్ విచారణ నుండి 20,000 రూపాయలను వారు పోగు చేసి పంపించారు. స్టేషన్ గన్పూర్ విచారణ నుండి 16,000 రూపాయలని పోగు చేసి పంపించారు. రాణిపురం నుండి దరిదాపు 12,000 రూపాయలను, అదేవిధంగా ఇంకా ఇతర విచారణల నుండి విచారణకు సుమారు కొన్ని పెద్ద పెద్ద విచారణలు అయితే 5,000 పైనే పంపించారు. ఇలా ప్రతి మూల నుండి లెక్కకు మికుటముగా కోర్ కమిటీ సభ్యులమే అసూయపడేలా అచ్చరు వందేలా 2 లక్షల రూపాయలను సేకరించి నిజాయితీగా అందించారని సగర్వంగా ప్రకటించున్నాము. అందరు చప్పట్లు కొట్టండి దయచేసి. మనకి
పునీత రేమండ్ గారి దేవాలయము ఉప్పుగల్లు మరియు చాగల్లు గాయని గాయకులు సిద్ధంగా ఉండండి దయచేసి. వీరు నిరతము నీతో ఉందుము యేసయ్యా అనే గీతాన్ని ఆలపించడానికి వస్తున్నారు. ఈ యొక్క అర్పణ గీతాలని కరుణాపురం డీనరీకి చెందినటువంటి పునీత అంతోని వారి దేవాలయ గాయక బృంద సభ్యులని సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. వీరు ధర్మసాగర్ విచారణకు చెందినటువంటి గాయని గాయకులు. ఓ
ఈ యొక్క సప్రసాద గీతాన్ని ఆలపించడానికి ముందుకొస్తున్నారు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ దేవాలయం, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వారి దేవాలయం, అసిసి నగర్ గాయని గాయకులు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుదాం. వెలసి కదలిరారే క్రీస్తు చిరులారా, కల్వరి బలిరిందు బ్రోలని కథోలికులారా. వెలసి కదలిరారే క్రీస్తు చిరులారా, కల్వరి బలిరిందు బ్రోలని కథోలికులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామినితులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామినితులారా. కథోలికులారా, క్రీస్తు చిరులారా, కథోలికులారా, క్రీస్తు చిరులారా. కలిసి మెలిసి కదలిరారే, కలిసి మెలిసి కదలిరారే క్రీస్తు చిరులారా, కల్వరి బలిరిందు బ్రోలని కథోలికులారా. సప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మ భోజ్యం. సప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మ భోజ్యం. నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం. నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం. కథోలికులారా, క్రీస్తు చిరులారా, కథోలికులారా, క్రీస్తు చిరులారా. కలిసి మెలిసి కదలిరారే, కలిసి మెలిసి కదలిరారే క్రీస్తు చిరులారా, కల్వరి బలిరిందు బ్రోలని కథోలికులారా. క్రీస్తు స్వరాభిషేక సంగీతార్చనలో భాగంగా తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా పూజ్య పీఠాధిపతులు ఓరుగల్లు మేత్రానులు మహా పూజ్య డాక్టర్ ఉడుమల బాల తండ్రి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ అందరూ కూడా కరతాళ ధ్వనులతో తండ్రి గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ప్రభునకు కొత్త పాట పాడుడు, విశ్వదాత్రి ఆనందకేకలు వేయుడు, సర్వజనాంగమా దేవాది దేవుని కీర్తింపుడు అని 150 కీర్తనలు. ప్రియమైన సంగీత ప్రియులారా, క్రీస్తు స్వరాభిషేక కార్యక్రమానికి విచ్చేసిన సంగీత కళాకారులకు, వాద్యకారులకు, గాత్రకారులకు, సంగీతం అంటే ప్రియముగా వినే మీ అందరికీ
ఈ సంగీత స్వరాగాల అభినందనలు తెలుపుతున్నాను. మాట ఆగిన చోట పాట మొదలవుతుంది. మాట ఆగిన చోట పాట మొదలవుతుంది. మాటలో చెప్పలేని భావాలను పాటలో చెప్పగలము. పాటలో ఉన్న ప్రత్యేకతది. కనుక దైవ వాక్కు ఎంత బలమైనది. ఆ వాక్కుని ఇంకా సంగీతమయంగా చేస్తే దేవుడు ఆశ తీరుతుంది, ఆనందిస్తాడు తనివి తీరా. అందుకే బైబిల్ నిండా కూడా 150 కీర్తనలే కాకుండా ఎర్ర సముద్రము దాటినప్పుడు, దేవుడు దాటించినప్పుడు మోసేకు ఆ ప్రజలకు మాటలు చాలలేదు, పాటలు పాడారు, దేవుని స్తుతించారు. ఇలాగే గొప్ప గొప్ప కార్యములు దేవుడు చేసినప్పుడు సంగీతము వారికి సాధనమైంది. సంగీతములో కూడా చెప్పలేనిది నాట్యంలో వస్తుంది. ఇష్టమేనా మీకు నాట్యం? ఈ సాయంకాలం సంగీతం ఇంత ఉంది, పరవళ్ళై పారుతుంది, నాట్యం కూడా ఉంటే ఇక మాటలో పాటలో చెప్పలేనిది నాట్యములో. అందుకే డ్యాన్స్ అంటే యువతి యువకులకి మనందరికి కూడా చాలా ఇష్టం. పాటలో కూడా చెప్పలేని భావాలు. కనుక ఇలాంటి కళలన్నిటినీ మన వరంగల్ పీఠంలో ప్రోత్సహించాలి అనేది నా ఆశ. ఆశలో మొదటిగా ఈ క్రీస్తు స్వరాభిషేకం. ఎంత చక్కటి మాట! క్రీస్తు సంగీత స్వరాభిషేకం చాలా అర్థవంతమైంది. నేను గ్రామాలకు వెళ్తుంటే, ముఖ్యంగా మొదటిసారి వెళ్ళినప్పుడు జనం వచ్చి నా కాళ్ళని కడిగేవాళ్ళు. వాళ్ళ ప్రేమను చూపెట్టడానికి వద్దన్నా కానీ క్రీస్తు ప్రేమ, ఆయన పాదాలు కడిగిన ప్రేమ, నీళ్లతో కడగటము ఒక రకమైన ప్రేమ, కన్నీళ్లతో కడగటము హృదయాంతరంగముల నుండి వచ్చే పశ్చాత్తాప పాదాభిషేకం. కొంతమంది ఇంకా ఎక్కువ ప్రేమను చూపెట్టడానికి పాలాభిషేకం. నా పాదాలు కడిగేవాళ్ళు కొన్ని గ్రామాలలో, చాలా గ్రామాలలో ప్రజలకి కంటికి కనిపించని దేవుని మా తండ్రి గారిలో, మా గురువు కనిపిస్తూనే ఉంటారు ఎప్పుడు. కనుక తండ్రి గారు వచ్చినప్పుడని ఈ విధంగా పాలాభిషేకం ఇంకా ప్రత్యేక ప్రేమకు గురుతు. గంధాభిషేకము, గంధపు నీళ్లతో కడగటం. కానీ వీటన్నిటికంటే ఎక్కువ దేవునికి ప్రియమైంది సంగీత అభిషేకం, క్రీస్తు స్వరాభిషేకం. చక్కటి పేరు దీనికి. జ్ఞానస్నానం ఇచ్చి పోయిన సంవత్సరము ఇదే రోజున మన వరంగల్ పునీత సెసీలియమ్మ గారి సంగీత అకాడమీ పుట్టింది. సంవత్సరాది మొదటి సంవత్సర పుట్టినరోజు. గట్టిగా చప్పట్లు కొట్టి ఉందాం అభినందిస్తూ. మనం పుట్టినప్పుడు 21 రోజులు బ్రతికితే ఇక అమ్మ నుంచి కొంచెం వేరు చేస్తారు. అందుకే 21 రోజు కొనియాడతారు, మీకు తెలుసు. కానీ అది వీలు కానప్పుడు కూడా సంవత్సరాది మొదటి సంవత్సరం బ్రతికిందంటే ఇక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి దోగాడే వయసు వస్తుంది, మాటల వయసు వస్తుంది. అదేవిధంగా సంగీత అకాడమీకి ఈ పేరు పెట్టి దీన్ని 1 సంవత్సరం పాటు కన్న తల్లిలా కాపాడిన ఫాదర్ సురేందర్ గారికి, వారి బృందానికి నేను మనసారా వరంగల్ పీఠం తరపున అభినందనలు, శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ విధంగానే ఈ బిడ్డను దోగాడుతూ నడిపిస్తూ తప్పటడుగులు వేపిస్తూ, తప్పుటడుగులు వేసినా మళ్ళీ సవరించుకుందాం. కనుక ఈ విధంగా నేను ఈనాడు వీరిని అభినందిస్తూ, మొదటి సంవత్సరంలోనే ఇంతగా రాణిస్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కనుక ముందుకు సాగాలి. అదేవిధంగా ఇతర సంఘాలన్నింటినీ కూడా మనం ప్రోగు చేసి ఒక క్రైస్తవ సంగీత ప్రవాహం ఈ 3 పట్టణాలని, ఈ 12 జిల్లాలని సస్యశ్యామలం చేయాలని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెబుతూ మరి ఒకసారి అందరికీ వందనాలు, దేవుని ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూడా కరతాళ ధ్వనులతో ఈ యొక్క నూతన ఇన్స్ట్రుమెంట్స్ ని ఇనాగ్రేట్ చేస్తుండగా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క సంతోషాన్ని పాలుపంచుకుందాం. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ అకాడమీకి మరియు నేర్చుకునబోయే వారికి గొప్ప వరము. దాదాపు
దాదాపుగా 1,20,000 రూపాయలు ఖర్చయింది. రాకెట్ ఫైర్ జరుగుతుంది, మీరు అందరూ నీలాకాశంలో చూడవచ్చు. ఇక రాత్రి వేళలో సంబరాల అంబరాన్ని తాకే వేళ నూతన పరికరాలని ఇనాగరేట్ చేస్తున్న ఈ శుభ తరుణాన మనందరికీ కూడా సంతోషకరమైనటువంటి రోజు. మరి ఒకసారి అందరం కూడా కరతాళ ధ్వనులతో తండ్రి గారు ఆ యొక్క తబలాన్ని చూపిస్తూ ఆవిష్కరిస్తుండగా గట్టిగా కరతాళ ధ్వనులతో అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సెయింట్ పీటర్స్ చైర్ చర్చ్ తిమ్మరావుపేట గాయని గాయకులు వీరు ఎంచుకున్నటువంటి మరి ఒక ప్రవేశ గీతం కలువరి బలిలో పాల్గొనరే. బలిలో పాల్గొనరే రుధిర రహితమగు ఈ పూజ. కలువరి బలిలో పాల్గొనరే రుధిర రహితమగు ఈ పూజ. దేవుని స్తుతి మహిమలకై మోక్షవాసుల మోదముకై త్రియేక దేవుని స్తుతి మహిమలకై మోక్షవాసుల మోదముకై ఉద్ధరించు స్థల విజయము కొరకై కలువరి బలిలో పాల్గొనరే రుధిర రహితమగు ఈ పూజ. కలువరి బలిలో పాల్గొనరే రుధిర రహితమగు ఈ పూజ. ఇప్పుడు ఒక నృత్యాన్ని ప్రదర్శించవలసిందిగా నెల్లికూదురు విచారణ నుండి విచ్చేసినటువంటి ఎంతో గొప్పగా నాట్యం చేస్తున్నారు ఫాదర్ సురేష్ తండ్రి గారితో పాటు. అదే ఆహా ఓహో ఆహా మళ్ళీ అదే సెయింట్ పాల్స్ క్యాథలిక్ చర్చ్ జగిత్యాల విచారణ మరియు దరూర్ గ్రామ గాయని గాయకులని ఈ సమయంలో సాధారణంగా స్వాగతం పలుకుతూ
సెసిలియమ్మ గారి జీవిత చరిత్రను వినవలసిందిగా మీ అందరిని కోరుకుంటూ మీ అందరినీ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పునీత సిసిలియమ్మ గారి మహోత్సవం క్రీస్తు స్వరాభిషేకం. తండ్రి గారు చెప్పిన రీతిన మాట ఆగిన చోట పాట మొదలవుతుంది. ఒక్కసారి పాటను ఆలపిస్తే 2 సార్లు ప్రార్థన చేసినట్లు అగు రీతిన పాటతో ప్రభుని పరవశించే అర్హత ఉన్నవారం, మా గాత్రముతో దేవుని స్తోత్ర గీతం ఆలపించుటకు అర్హులైన వారం, రమ్యమైన నోట రాగాల పాటను ఆలపించే గాత్రదారులం. అందుకే సుమధుర స్వరముతో ఆలపించే గాన కోకిలలం, మా కులం గానకులం. అందుకే అయ్యాము గాయకులం, మేము చేయం ఎవరికి గాయం, ఆలపిస్తాం గేయం. పునీత సెసిలియమ్మ రోమను కన్య, సంగీత కళాకారులు, గాయకులు, సంగీత సాధనాల తయారీదారులు, కవుల పాలక పునీతురాలు. తను వేదసాక్షి కూడాను. 2వ శతాబ్దం అంతంలో రోము నగరంలోని ఒక ధనిక కుటుంబంలో ఉన్నత వంశంలో పునీత సెసిలియమ్మ గారు జన్మించారు. ఆ కాలంలో రోమను సామ్రాజ్యాన్ని అలెగ్జాండర్ సేవరస్ చక్రవర్తి పాలించేవాడు. చిన్నతనం నుండి సెసిలియమ్మ గారికి సంగీతం అంటే మక్కువ ఎక్కువ. దైవ సేవ కోసం ఒక కన్యకగా పరిశుద్ధ జీవితం గడుప నిశ్చయించుకున్నారు. ఉపవాసాలు ఆచరిస్తూ అన్ని రకాల జప తప దాన కృత్యాలను నిర్వహించేవారు. సిసిలియా గారికి యుక్త వయస్సు రాగా వారి ఇష్టాన్ని, జీవితాశయాన్ని తల్లిదండ్రులు లెక్క పెట్టక వలేరియన్ అనే ఒక ధనవంతుడు అందగాడైన అన్యునితో వివాహం నిర్ణయించారు. వారు నిర్ణయించిన ప్రకారం పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి తంతు యథావిధిగా కొనసాగుతుండగా సెసిలియమ్మ గారు అతిథులకు దూరంగా కూర్చొని మదిలో ప్రార్థన చేసుకుంటూ మరొకసారి ప్రమాణము చేసి దేవునికి తనను తాను అర్పించుకున్నారు. తల్లిదండ్రులను నొప్పింపలేక ఎలానో పెళ్లి కూతురుగా ఒక బొమ్మలా మారిపోయింది. పెళ్లి తంతు ముగిశాక బంధువులంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ రాత్రి భర్త వలేరియన్తో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ సమయంలో సెసిలియమ్మ గారు తమ భర్తతో ఇలా చెప్పారు: ఒక రహస్యాన్ని వెల్లడిద్దామని ఉంది. నన్ను దేవునికి అర్పించుకున్నాను. నన్ను నిరంతరం ఒక దేవదూత కాపలా కాస్తూ ఉంటారు. నన్ను మీరు తాకినట్లయితే తరువాత మీరు బాధపడాల్సి వస్తుంది. అయితే నా కన్యత్వాన్ని మీరు గౌరవిస్తే ఆ దూత నన్ను ప్రేమించినట్లుగానే మిమ్మల్ని కూడా ప్రేమిస్తారు. ఆ పలుకులు విన్న వలేరియన్లో సందేహం, భయం, కోపం ముప్పగిరిగొన్నాయి. సరే, దేవదూతను నాకు చూపించినట్లయితే నీ కోరికను మన్నిస్తాను అని సెసిలియా గారితో అన్నాడు. మీరు సజీవులైన నిజ ఏక దేవుణ్ణి నమ్మి జ్ఞానస్నానం స్వీకరించినట్లయితే మీరు ఆ దేవదూతను చూడగలరు అని వారు సమాధానమిచ్చారు. అందుకు వలేరియన్ సమ్మతించాడు. భార్య సూచనల మేరకు అర్బన్ అను పేరు గల బిషప్ గారిని కలిశారు. ఆ రోజుల్లో తొలినాటి క్రైస్తవులపై జరుగుతున్న హింసలు, దురాచారాలను బట్టి అర్బన్ గారు ఊరి బయట వేద సాక్షుల సమాధుల స్థలంలో దాగుకుని ప్రార్థనలు సలుపుతూ రహస్యంగా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నారు. విషయాన్ని తెలుసుకుని అర్బన్ బిషప్ గారు వలేరియన్కు జ్ఞానస్నానం ఇచ్చారు. యువకుడైన వలేరియన్ ఆతురతతో భార్య సెసిలియమ్మ గారి వద్దకు వచ్చాడు. అవును, ఆశ్చర్యం! ఆ అమ్మ ప్రక్కనే దగద్దాయమన రెక్కలతో ఒక దేవదూత వినయముతో నిలబడి ఉండటం దర్శించాడు. ఆ దేవదూత గులాబీలు, లిల్లీ పువ్వులతో అల్లిన మాలలను వలేరియన్ మెడలో అలంకరించాడు. వారిరువురుపై పుష్పాలు వెదజల్లాడు. తనకు జరిగిన ఈ గౌరవానికి తన అంతరంగంలో అనిర్వచనీయంగా పెళ్ళుబికే ఆనందానికి విస్మయం చెందాడు. తన భౌతిక శరీరం కూడా గాలిలో తెలిపోతున్నట్లు గొప్ప అనుభూతికి అబ్బురపడ్డాడు. తన సోదరుడైన త్రిబూర్షియన్ను కూడా మార్చి క్రైస్తవునిగా జ్ఞానస్నానం పొందేలా చూశాడు. పిమ్మట ఎంతో మారు మనసు పొందిన అన్నదమ్ములిరువురు క్రైస్తవ సంఘానికి తమ సాయశక్తుల అంకితాత్ములై కృషి చేశారు.
క్రైస్తవ వేదహింసలు అధికంగా ఉన్న ఆ దినాల్లో అల్మచియస్ తీర్పరిగా క్రీస్తు అనుచరులకు మరణశిక్ష విధిస్తుండేవాడు. అలా వేద సాక్షులైన క్రైస్తవ విశ్వాసులందరినీ తగు భక్తి శ్రద్ధలతో భూస్థాపితం చేయడం పుణ్య కారణంగా పెట్టుకున్నారు. అయితే దబ్బర దేవత అయిన జూపిటర్కు మొక్కడానికి నిర్ద్విత్వంగా తిరస్కరించినందుకు ఆ అన్నదమ్ములకు కూడా మరణశిక్ష విధింపబడింది. వీరి తలలను నరికించడానికి మాక్సిమస్ అను రోమను అధికారి నియమింపబడ్డాడు. వారిని నరికేటప్పుడు వారి నుండి ప్రదర్శితమైన అత్యద్భుత దృశ్యంకు గాను కలత చెంది పశ్చాత్తాప్తుడై తనను క్రైస్తవముకు సాక్ష్యం పలికాడు. దాంతో మాక్సిమస్కి కూడా వేద సాక్షి మరణం ప్రాప్తించింది. శోకాతప్తి అయిన సిసిలియమ్మ గారు దేవునిపై విశ్వాసముంచి ఆ వేద సాక్షుల ముగ్గురికి భూస్థాపిత కార్యక్రమాలను నెరవేర్చారు. అందుకు సెసిలియమ్మ గారిపై కూడా విచారణ జరిగింది. తీర్పరి అల్మాచియస్ ఆ అమ్మ గారికి అనేక బెదిరింపులతో నచ్చజెప్ప చూశాడు. కానీ యేసు క్రీస్తే నిజ ఏక దైవం, క్రైస్తవ మతమే నిజ ఏక మతం అని చెక్కు చెదరని విశ్వాసంతో బల్లగురుది చెప్పడం చూసి వారికిని మరణశిక్ష విధింపబడింది. అందుకై ఆమె ముక్కు నోరు మూయబడి ఆమె స్నానాల గదిలోనే శిక్ష అమలుకు తీర్పు ఇవ్వబడింది. ఈ శిక్ష సెసిలియమ్మ గారి అందు విఫలమైంది. దాంతో తల తీసివేయబడ అను ఆజ్ఞ ఇవ్వబడింది. ఇది అమలు చేసే భటుడు పదునైన పెద్ద కత్తితో సెసిలియమ్మ గారి మెడపై 3 కత్తివేటులు బలంగా వేశాడు. 3 బలమైన ఘాట్లు పడ్డాయి, కానీ మరణింపలేదు. చట్ట ప్రకారం 4వ వేటు వేయడానికి వీలు లేనందున భటుడు నిష్క్రమించాడు. ఆ ఘాట్ల బాధతో రక్తం స్రవిస్తుండగా 3 దినాలు ఆ అమ్మగారు చావు బ్రతుకుల మధ్య విలవిల్లాడారు. క్రీస్తు కోసం మరణించిన దానికంటే ఏది కూడా నన్ను ఎక్కువ ఆనందపరచదు అని సందేశం ఇచ్చారు. మరియు తనను శిక్షించిన వారిని మన్నిస్తూ నా యేసు క్రీస్తు ప్రభువు వధువును నేను అని ప్రకటించారు. రోము నగరంలోని ఎంతోమంది విశ్వాసులు ఆ అమ్మగారిని సందర్శించి వెళ్ళారు. ఆ ప్రాణపాయ స్థితిలో కూడా సెసిలియమ్మ గారు తమకు గల వస్తు సామాగ్రినంతా పేదలకు దానం చేశారు. తమ పెద్ద నివాస గృహాన్ని క్రైస్తవ ఆరాధన క్రమములకై స్థానిక బిషప్ గారికి స్వాధీనపరిచారు. వారి వేదసాక్షి మరణాంతరం వారి భౌతిక శరీరాన్ని సిసిలీలోని పునీత క్లస్టిస్ గారి సమాధుల ఆవరణలో భూస్థాపితం చేశారు. పునీత సెసిలియా దేవాలయం కూడా నిర్మింపబడి వారి యొక్కయు వారి భర్త మరిది మరియు మాక్సిమస్ వారల అవశేషాలని ఆ దేవాలయంలో భద్రపరచబడ్డాయి. ఇందుకు 1వ పాస్కల్ జగద్గురువులు ఎంతో కృషి చేసి సుమారు 2300 మంది అజ్ఞాత వేద సాక్షులకు వెలుగు కల్పించారు. క్రీస్తు శకం 817లో క్రీస్తు శకం 1599లో ఆ యమ్మ సమాధిని త్రవ్వి చూడగా అది చెక్కు చెదరక నిద్రిస్తున్నట్లు అనిపించింది. పునీత సిసిలమ్మ గారికి చిహ్నంగా ఒక సంగీత పనిముట్టు చూపించబడుతుంది. ఈ కన్య గొప్ప వాడని పుష్పం, వేద సాక్షి. ఈమె తన ప్రక్కన నిలిచిన తన కావలి దూత దేవుణ్ణి స్తుతించుచుండగా ఆలకించి తాను దేవుణ్ణి స్తుతించింది. అందుకే ఆ అమ్మను సంగీత కళాకారులు, గాయకులు, సంగీత సాధనాల తయారీదారులు, కవులకు పాలక పునీతురాలుగా శ్రీసభ ఏర్పాటు చేసింది. సెసిలియా లేక సిసిలియా అనగా గ్రుడ్డి అని అర్థము. చివరగా సంగీత కళాకారులు, గాయకులు, సంగీత సాధన తయారీదారులు, కవుల పాలక పునీతురాలు, వేదసాక్షి అయిన పునీత సెసిలియమ్మ గారి తరపున పండుగ శుభాకాంక్షలను తెలుపుతూ పునీత సెసిలియమ్మ మనందరి కోసం ప్రార్థింపవలసిందిగా కోరుకుందాం. I request all the deanery coordinators to kindly come on to the dais. ఇప్పుడు మనం అందరం కూడా కలిసి కరోనా రోజుల్లో ఉన్నటువంటి మన పూజ్య పీఠాధిపతులు మహాగణ డాక్టర్ ఉన్వల్ వాళ్ళ తండ్రి గారు కరోనా మీద చక్కటి గీతాన్ని రాశారు. కాబట్టి I also invite our Jagithyala choir to kindly come on to the dais.
Let's all sing Karuna song together. కల్లోల కరోణ సముద్రములో అల్లాడిపోతున్న ప్రపంచ నావను రక్షించు ప్రభో, రక్షించు ప్రభో, మునిగిపోతున్నాను. రక్షించు ప్రభో, రక్షించు ప్రభో. కలల సంద్రములో మునిగిపోతున్న మాకు విలాప అగ్నిగుండములో కాలిపోతున్న మాకు కరోనా కలల సంద్రములో మునిగిపోతున్న మాకు విలాప అగ్నిగుండములో కాలిపోతున్న మాకు నీవే నీవే ప్రభువా నిరీక్షణ, నీవే నీవే ప్రభువా సంరక్షణ, నీవే నీవే ప్రభువా నిరీక్షణ, నీవే నీవే ప్రభువా సంరక్షణ. కరుణ కలల సంద్రములో మునిగిపోతున్న మాకు విలాప అగ్నిగుండములో కాలిపోతున్న మాకు కరుణ లేని కరుణామయుడు కనికరించి కట్టడి చెయ్యి మా కరుణను. కళ్ళు లేని కబోధి బాధను కటాక్షించి చూపునిచ్చితివి. కరుణలేని కరుణమాయను కనికరించి కట్టడి చేయుమా. కరుణలేని కరుణమాయను కనికరించి కట్టడి చేయుమా. కళ్ళు లేని కబోధి బాధను కటాక్షించి చూపునిచ్చితివి. కనిపించిన వారినెల్లా కాటువేయుచున్నా, కనిపించిన వారినెల్లా కాటువేయుచున్నా. పిశాచిని నలగద్రోకుమా ప్రభు, నలగద్రోకుమా. కరుణ అలల సంద్రములో మునిగిపోతున్న మాకు విలాప అగ్నిగుండములో కాలిపోతున్న మాకు కరుణ అలల సంద్రములో మునిగిపోతున్న మాకు విలాప అగ్నిగుండములో కాలిపోతున్న మాకు. Hearty congratulations to the wonderful melodious singers of Jagityala and our team.
special team of musicians. We are very proud of you and the meaningful song. Karuna without karuna is there. సో కరుణను మనం క్రీస్తు కరుణను కురిపించి మునిగిపోతున్న ఈ నడవ ఈ పాట రాసేటప్పుడు నాకు యేసు ప్రభు శిష్యులతో సముద్రంలో మునిగిపోయేటప్పుడు వారు అరచి పాడిన పాట మీద ప్రేరణ వచ్చి రాశాను. తర్వాత దానియేలు వాళ్ళ అగ్నిగుండములో కాలిపోతున్నప్పుడు ప్రభువుని స్తుతించారు. అట్లాగే ఈ రెండు కాన్సెప్ట్స్ తీసుకొని రాశాను. రాసిన దానికంటే రాగం ఎక్కువ, అసలు సూపర్, ఆకాశం అంటినట్టుగా. తర్వాత పాడిన వాళ్ళు ఇంకా నేను మంచిగా పాడేవాళ్ళంటే నాకు అసూయ. దేవుడు అంత మంచి కట్టాలను ఇచ్చాడు మీకు. కనుక సాహిత్యం, సంగీతం, నృత్యం ఇవన్నీ కూడా మన మిత్రాస్త్రం నుండి క్రీస్తు స్వార్థను చాటటానికి ఇవన్నీ. కనుక మరొకసారి హృదయపూర్వక అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వెలసిన మహాదేవుని మనోజ్ఞమౌ మందిరము హృదయాంజలి హృదయాంజలి మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి మహి వెలసిన మహాదేవుని మనోజ్ఞమౌ మందిరము హృదయాంజలి హృదయాంజలి మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి అందుకో స్వీకరా ఆదుకో శుభకరా అందుకో స్వీకరా స్వీకరా ఆదుకో ఆదుకో శుభకరా శుభకరా. మనసైన కానుక ములమారమీయగా మనసైన కానుక ములమారమీయగా సాగరముగా స్వీకరించు జీవదాయక సాగరముగా స్వీకరించు జీవదాయక అందుకో స్వీకరా ఆదుకో శుభకరా
సగు ఆహారమా దైవ సుతుని బలిదానమా దివ్య సత్ప్రసాదమా జీవము సగు ఆహారమా. కోట వెంకటాపురం గాయక బృందాన్ని ఈ సమయంలో సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. నమో
మధురమైన ఆహారం ఇది జీవాహారము క్రీస్తు యేసు త్యాగం పరమ పునీతము మరిపించి మధురమైన భోజనం మానవ ముక్తి కోసం క్రీస్తు ప్రాణార్పణం అన్నాను మరిపించి మధురమైన భోజనం మానవ ముక్తి కోసం క్రీస్తు ప్రాణార్పణం మరువకండి నన్నని నేను నిన్ను మరువనని మరువకండి నన్నని నేను నిన్ను మరువను మన యేసునాథుడు స్థాపించిన ప్రేమ భోజనం మన యేసునాథుడు స్థాపించిన ప్రేమ భోజనం స్వీకరించగరారే ఓ క్రైస్తవ సంగమా ఆరగించగరారే క్రీస్తు కుటుంబమా దివ్యమైన ఆహారం ఇది జీవాహారము క్రీస్తు యేసు త్యాగం పరమ పునీతము దివ్యమైన ఆహారం ఇది జీవాహారము క్రీస్తు యేసు త్యాగం పరమ పునీతము దేవుని విందు ఇది యేసుని స్నేహపు విందు అందము ఆ ప్రభు విందు పాల్గొందము ఆనందమందు మన తండ్రి దేవుని విందు యేసుని స్నేహపు విందు లోకొందము ఆ ప్రభు విందు పాల్గొందము ఆనందమందు మన తండ్రి దేవుని విందు స్వర్గవాసులు కలిగిన విందు ఇశ్రాయేలులు పొందిన విందు స్వర్గవాసులు కలిగిన విందు ఇశ్రాయేలులు పొందిన విందా నాటి మన్నా విందు నానాటి జీవపు విందు నానాటి జీవపు విందు మన తండ్రి దేవుని విందు ఇది యేసుని స్నేహపు విందు లోకొందము ఆ ప్రభు విందు పాల్గొందము ఆనందమందు మన తండ్రి దేవుని విందు ఈ సమయంలో మన బంజారా పాటని మనం ఇప్పుడు ఆలకిద్దాం. మహబూబాబాద్ విచారణ ఈదుల పూసపల్లి వాళ్ళు. సాంగ్ నంబర్ 20, పాట నంబర్ 20. सुबतार प्रेम कतरा मिटबा लोई नरेडन जान दिनो जको तारो प्रेम ए सुबतार प्रेम कतरा मिटबा लोई नरेडन जान दिनो जको तारो प्रेम
ఇప్పుడు మనము నెల్లికుదురు విచారణ గాయని గాయకులను ఆహ్వానం పలుకుదాం. यीशु प्रभु ये जगे माता सरी को कोई छे ने वत पर में माता सरी को कोई छे यीशु प्रभु ये जगे माता सरी को कोई छे ने वत पर में माता सरी को कोई छे पापी बुरो तो दोस्ती वालो पापी बुरो पापे न पेड़े वालो पापी बुरो तो दोस्ती वालो पापी बुरो पापे न पेड़े वालो नाच में न जाने जेल रखवालो तू आहार रखवालो तू नाच में न जाने जेल रखवालो तू आहार रखवालो तू आहा यीशु प्रभु ये जगे माता सरी को कोई छे ने वत पर में माता सरी को कोई छे ఈ సాయంకాల సమయంలో మనందరి దాహం తీరింది. వాస్తవానికి భోజనం ఏర్పాటు చేశాం, కానీ వాయిద్యకారులు, ఈ ప్రోగ్రాం నిర్వహించే కమిటీ సభ్యులు, వాలంటీర్స్ మాకు ఈ సంగీతంతోనే కడుపు నిండిపోయింది. ఎంత సాయంకాల శుభ సమయంలో మేమందరం ఇక్కడ ఉండడం, దానితో పాటు మీరందరూ వివిధ గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం మనందరికీ, ముఖ్యంగా దేవాది దేవునికి ఆనందదాయకము, తర్వాత ఎంతో సంతోషకరం. అందరూ ఎదురు చూస్తున్న ఈ పోటీ విజేతలు, పోటీ అనేదానికి బదులు అందరి పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. అదే క్రైటీరియాతోని మేము ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. తండ్రి గారి ఆశీస్సులతో 76 గ్రూపులు ఇందులో పాల్గొనడం జరిగింది. డైనరీ వైజ్గా ఇది చాలా పారదర్శకంగా ఒక్కొక్క ప్యానెల్లో 3 అనుభవజ్ఞులైన జడ్జీలతోటి న్యాయ నిర్ణేతలుగా వాళ్ళ పాత్ర అమోఘమైనది. చాలా బాగా జడ్జిమెంట్ ఇచ్చారు. అన్నీ 1-2 మార్కుల్లోనే ఈ పోటీలు ప్రైజులు ఇవ్వబోతున్నామంటే అది ఎంత టఫ్ ఉందో అర్థం చేసుకోగలరు. మేము మార్కులతో సహా ఏ విచారణ నుంచి వెళ్ళి ఎవరైతే ఫస్ట్ సెకండ్ వచ్చారో చదువుదాం. ఫాతిమా నగర్ డీనర్ నుండి ఫస్ట్ ప్లేస్లో అసీసి నగర్ ప్యారిష్ 124/150 మార్క్స్. సెకండ్ ప్లేస్లో ఉన్న ప్యారిష్ కాజీపేట్ ప్యారిష్ 123/150. గట్టిగా చెప్పాలి కొట్టండి.
ప్లేస్లో 2 విచారణలు టై అయ్యాయి. భీమారం అండ్ వంగపాడ్ 122/150. వీరిని ప్రోత్సహించినటువంటి విచారణ గురువులు ఫాదర్ బాసాని చిన్నపరెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు. జనగాం డిన్నర్ నుండి మొదటి ప్లేస్లో నిలిచిన చర్చ్ ఉప్పుగల్లు గ్రామం, విచారణ స్టేషన్ గన్పూర్ గ్రామం 110/150. నెక్స్ట్ చాగల్ వాళ్ళు రెడీగా ఉండాలండి. 2వ ప్లేస్లో ఉన్నారు. ఇన్ఫాంట్ జీసస్ చర్చ్ చాగళ్ళు. మల్కాపూర్ విచారణ వాళ్ళు త్వరగా. మల్కాపూర్ ఫాదర్ దాసయ్య గారు కూడా ఇక్కడ ఉంటే దయచేసి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాము. రెవరెండ్ ఫాదర్ దాసయ్య, క్యాథలిక్ ఫార్మేషన్ ఆఫ్ మల్కాపూర్ ప్యారిష్, వీరిని ప్రోత్సహించినటువంటి గురుశ్రీ దాసయ్య గారిని మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు. లూర్ద్ మాతా చర్చ్ కరీంనగర్ ఫస్ట్ ప్లేస్ 113/150. లూర్ద్ మాతా చర్చ్ కరీంనగర్ ఫస్ట్ ప్లేస్లో 113/150. సెకండ్ ప్లేస్లో సెయింట్ మేరీస్ చర్చ్ దాచారం సేమ్ మార్క్స్తో 105/150. సెకండ్ ప్లేస్. కరీంనగర్ విచారణ గాయక బృందానికి మొదటి బహుమతి. వీరిని ప్రోత్సహించినటువంటి కరీంనగర్ డీనరీ డీన్ రెవరెండ్ ఫాదర్ థామస్ గారికి మరి ఒక హృదయపూర్వక ధన్యవాదములు. సెయింట్ మేరీస్ చర్చ్ దాచారం, సెయింట్ పాల్ క్యాథలిక్ చర్చ్ దరూర్. సెయింట్ పాల్ క్యాథలిక్ చర్చ్ కి నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రియతమ విచారణ గురువులు ఫాదర్ గులమారి జోసెఫ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫాదర్ గారు కూడా ఎంతగానో వీరిని ఉత్సాహపరుస్తూ వీరిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పెయిన్స్ యూ హ్యావ్ టేకెన్ టు ఎంకరేజ్ దెమ్. కరీంనగర్ డిఎన్ఆర్ఐ థర్డ్ ప్లేస్లో ఉన్న గ్రూప్ మరియరాణి చర్చ్ రాణిపురం, సెయింట్ పాల్ క్యాథలిక్ చర్చ్ జగిత్యాల్. ఇవి 2 98/150. చాలా దూరమైనప్పటికీ దూరాన్ని లెక్క చేయకుండా ఈరోజు ఫాదర్ గారు వీరిని ప్రోత్సహించారు. మన ముందు వీరు సజీవ సాక్ష్యం. ఫస్ట్ ప్లేస్ ఇన్ కమలాపూర్ ఊకల్ డీనరీ ఇన్ఫాంట్ జీసస్ చర్చ్ 107/150. సెయింట్ జోసెఫ్ చర్చ్ ఉచ్చంపేట్. సెయింట్ పీటర్స్ చర్చ్ తిమర. బంజారా పాట చక్కగా పాడారు వీళ్ళు. యేసు ప్రభు యేసు
నకల్ విచారణ గాయక బృందం ఇప్పుడు తండ్రి గారి చేతుల మీదుగా ప్రధాన బహుమతులను స్వీకరిస్తున్నారు. వీరిని ప్రోత్సహించినటువంటి డోర్ నకల్ విచారణ గురువులు, ఆత్మీయులు ఫాదర్ పెంటారెడ్డి జాన్ పాల్ రెడ్డి గారు వీరిని ప్రోత్సహిస్తున్నారు. మరొకసారి రెవరెండ్ ఫాదర్, వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ దెమ్. సెయింట్ ఆంథోనీ చర్చ్ ధర్మసాగర్ డయాసిస్ లెవెల్లోనే హైయెస్ట్ మార్కులతోని 135/150 ఫస్ట్ ప్లేస్ కరుణాపురం డీనరీ. ఈ కరుణాపురం విచారణ నుండి కరుణాపురం డీనరీ కోఆర్డినేటర్ విద్యాసాగర్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. తండ్రి గారి చేతుల మీదుగా ద్వితీయ బహుమతి ప్రదానోత్సవం. ఫాదర్ తుమ్మ శరణ్ తేజ గారు వీరిని ప్రోత్సహిస్తున్నారు. వీరితోనే ఇక్కడి వరకు ఈరోజు వీరిని తీసుకొని రావడం జరిగింది. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ ఆల్ ద ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. బృందగాన పోటీల్లో పాల్గొన్న ప్రతి విచారణ గాయని గాయకులకు ఒక మెమెంటో మరియు సర్టిఫికెట్స్ ఇవ్వాలని కమిటీ వారు నిర్ణయించారు. ఆ విధంగానే ఈరోజు వారిని ఆహ్వానించి ఉన్నాము. విజేతలతో పాటు పాలకుర్తి విచారణ కోలుకొండ గ్రామం డీనరీ జనగాం డీనరీ ఫాదర్ దాసరి జోసెఫ్ గారు మా విచారణ గురువులు. సింగారం విచారణ కొండపర్తి గ్రామ యువతి యువకులు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వారి తర్వాత ఐనవోలు గ్రామానికి చెందినటువంటి గాయని గాయకులు కూడా వచ్చేసి ఉన్నారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి గురు పుంగవులు గురుశ్రీ గంగారపు సురేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారితో పాటు ఫాదర్ గంగారపు సురేష్ గారు మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు ఉనికిచెర్ల విచారణలో పనిచేసి ఉన్నారు. 100 మంది కళాకారుల చేత నాట్యాన్ని ఫాతిమాత పండుగ రోజు వేయించారు. ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్స్ వన్స్ అగైన్ ఫర్ అవర్ వరంగల్ డయాసిస్. వారితో పాటు ఫాతిమా కమ్యూనిటీ హాల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి గీత రచయిత, ఎన్నో గొప్ప పాటలు రాసిన రెవరెండ్ సిస్టర్ ఎల్సమ్మ గారు, ఎఫ్ఎంఎం కాంగ్రిగేషన్. వి ఇన్వైట్ యూ ఆన్ టు ద డయాస్ సిస్టర్. సత్కరించే ముందు మన మధ్యలో ప్రముఖ గాయని పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సంస్థ చెందినటువంటి ఆ యొక్క సభలో మటకన్నెగా ఉన్నటువంటి గాయనిమణి ప్రముఖులు, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రెవరెండ్ సిస్టర్ మేరీ దయాశీల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్స్. మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎంతో మందిని ప్రోత్సహించింది. చాలా మంది విట్నెస్ చేసి ఉన్నారు, సాక్ష్యం పలికి ఉన్నారు. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్స్ అండ్ ఫీడ్బ్యాక్. పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సంస్థ సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్స్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. దివ్యదీప్తి భవన్లో ఉంటుంది. సిస్టర్ గారు మనతో ఉండడం, మనల్ని ప్రోత్సహించడం, మనకు సహాయ సహకారాలు అందించడం గొప్ప అదృష్ట భాగ్యం. రెవరెండ్ సిస్టర్ మేరీ దయాశీల గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్స్. రెవరెండ్ సిస్టర్ మేరీ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ టు ఆల్ ద సింగర్స్ డ్యూరింగ్ గ్రూప్ సింగింగ్ కాంపిటీషన్. డివోషనల్ సాంగ్స్, ఎన్నో గొప్ప గొప్ప ఆల్బమ్స్కి సంగీతాన్ని అందించినటువంటి ప్రముఖులు శ్రీ జోసెఫ్ రండిల్, వారి కుమారుడు కూడా ఎంతో ఉత్సాహంగా ఫ్యూచర్ మ్యూజిషియన్ ప్రిన్స్ ఎబినేజర్, వారి తండ్రితో పాటు తండ్రి గారి చేతుల మీదుగా వారికి సన్మానం. వారితో పాటు రే అనక పగలనక మాతో ఉండి నేనున్నానంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి
అరుణోదయ యువత కేంద్రం యూత్ ప్రెసిడెంట్ శ్రీ దామెర ప్రశాంత్ గారిని ఈ సమయంలో సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాను. వి ఆల్సో హ్యావ్ కరుణాపురం డీనరీ డీన్ కోఆర్డినేటర్ శ్రీ విద్యాసాగర్. I invite him onto the dais, Mr. Vidyasagar, to kindly come onto the dais. Mr. Vidyasagar, ekkadunna sare. పునీత సిసిలియమ్మ గారి సంగీత అకాడమీ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ సురేందర్ గారిని సన్మానించుకుందాం ఈ సమయంలో. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ లీడింగ్ us, being with us and guiding us in all the ways possible. థ్యాంక్ యూ సో మచ్ డియర్ రెవరెండ్ ఫాదర్. తండ్రి గారు ఇప్పుడు సన్మానిస్తున్నారు. గురుశ్రీ నమిందుల సురేందర్ గారు ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ విచారణ గురువులుగా పనిచేస్తున్నారు. వారు ఎన్నో గొప్ప గొప్ప గీతాలను రాసి ఉన్నారు. వారు కేవలం పాటలు పాడడమే కాదు, చక్కటి గీతాలను కూడా రాసి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. మనకై ప్రేమ ప్రభుండు. శ్రీ కలపాల ప్రవీణ్ గారు, మన మైత్రాసనంలో గడిచిన 20 సంవత్సరాలు మన మైత్రాసనంలో వివిధ విభాగాలలో తన యొక్క అమూల్యమైన సేవలను అందించిన సేవకుడు. అరుణోదయ యువత విభాగంలో సెక్రటరీగా 4 సంవత్సరాలు, ఉపాధ్యక్షులుగా 3 సంవత్సరాలు, తెలుగు స్త్రీ సభ యువత విభాగంలో 1 సంవత్సరం, సలహా మండలి సభ్యులుగా మిజార్క్ అంతర్జాతీయ యువత ఉద్యమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి నేషనల్ కోఆర్డినేటర్గా, ఆసియా ఖండ స్థాయి కమిషన్ మెంబర్గా, మిజార్క్ వరల్డ్ కమిషన్ మెంబర్గా 4 సంవత్సరాల పాటు, మరియు వీటితో పాటు సమయం దొరికిన ప్రతిసారి ఎస్సీ బీసీ కమిషన్, ప్రిజన్ మినిస్ట్రీ చెరసాల పరిచర్యలో మెంబర్గా ఉన్న వీరు ప్రస్తుతం యాస్మిన్ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పునీత శశిలేమ గారి సంగీత అకాడమీకి అందరి మన్ననలు పొంది ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడిన వడ్డపల్లి విచారణ భీమారం గ్రామ వాస్తవ్యులు శ్రీ కలపాల ప్రవీణ్ గారు. మీకు ట్రెజరర్గా ఉన్నటువంటి శ్రీ మాచర్ల బెన్సన్ గారిని సన్మానించుకోవడం తండ్రి గారి చేతుల మీదుగా మన యొక్క కర్తవ్యం కావున తండ్రి గారి చేతుల మీదుగా శ్రీ మాచర్ల బెన్సన్ గారికి సన్మానం. వీరు కూడా ప్రముఖ తబలిస్ట్ అండి, సామాన్య వ్యక్తి కాదు. సింపుల్గా ఉన్నప్పటికీ గొప్ప ఆఫీసర్, కలెక్టర్ల చేత మీటింగ్లో ఎంతో బిజీగా ఉండే వ్యక్తి. ఈ యొక్క సంగీత అకాడమీకి కూడా గొప్ప కాంట్రిబ్యూషన్ అందిస్తున్నారు. వీరు ధర్మసాగర్ వాస్తవ్యులు, గ్రామ వాస్తవ్యులు. థ్యాంక్ యూ సో మచ్ బెన్సన్ అన్న గారికి కృతజ్ఞతలు. సంగీతకారులు ఒకరి తర్వాత ఒకరు మేమిచ్చే చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ఇస్రాయెల్, అదేవిధంగా కాజీపేట ప్యారిష్ నుండి బ్రదర్ ఫ్రాన్సిస్ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈ యొక్క కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కేవలం ఏకైక సోర్స్ మన ప్రభువైనటువంటి దేవుడు. ప్రతి డీనరీలను విజిట్ చేసినప్పటి నుండి, అదేవిధంగా కాంపిటీషన్స్ పెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు ఈ యొక్క మెగా ఈవెంట్ ఇంత చక్కగా కృపాకరంగా జరగడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. త్రియేక దేవునికి వందనములు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రెండవ స్థానంలో
తల్లి ఫాతిమా మాత యొక్క విజ్ఞాపనలు ఎంతగానో మమ్మల్ని బలపరిచాయని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి అందుకే ఫాతిమా మాత ఒడిలో మేము మొట్టమొదటి ఈ యొక్క మేత్రాసన స్థాయి సెయింట్ సిసిలియమ్మ ఫీస్ట్ పండుగను క్రీస్ ఫరాభిషేకాన్ని కొనియాడడం జరిగింది. తల్లికి మా యొక్క హృదయాల నుండి ఆవే మరియా అని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 3వ స్థానంలో పునీత సిసిలియమ్మ గారికి మనసులో హృదయాల్లో నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ తల్లి మా కోసం విజ్ఞాపన చేసింది. ఈ యొక్క పండగ కానీ అదేవిధంగా మరి కాంపిటీషన్స్ కానీ డీనరీ స్థాయిలోకి వెళ్ళినప్పుడు పునీత సిసిలియమ్మ గారు మా కోసం విజ్ఞాపన చేసింది, మధ్యస్థ ప్రార్థన చేసిందని మేము నమ్ముకుంటున్నాం. పునీత సిసిలియమ్మ గారికి మన యొక్క హృదయాల నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 4వ స్థానంలో మన యొక్క ప్రియతమ తండ్రి గారు పోయిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు సాధ్యమైనంతగా అవసరం ఉన్నప్పుడల్లా, తనకి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, కొన్నిసార్లు మేము మర్చిపోయినా కూడా ఈ యొక్క అంశాన్ని స్పృశిస్తూ ఏ విధంగా సంగీత కళా అకాడమీ ముందుకు వెళుతుంది, ఏమేం చేయాలి అని 1కి 4 సార్లు సూచిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క క్రీస్తు స్వరాభిషేకం ఇంత ఘనంగా జరగడానికి ఓర్పుతో ఈ కరోనా రోజుల్లో అయినప్పటికీ కూడా పెన్తో రాసి ఫొటోస్ పెట్టి మమ్మల్ని ఇంత చక్కగా గైడ్ చేశారు, మమ్మల్ని బలపరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. నా తరఫున మరియు అకాడమీ కమిటీ సభ్యుల తరఫున తండ్రి గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క పండగ ఈవెంట్ ఇంత ఘనంగా జరగడానికి 2 ఫాదర్లు నాకు సహాయం చేశారు. వీళ్ళిద్దరు కూడా నా యొక్క మిత్రులే. పాస్టర్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ గోపు కమల్ గారు, అదేవిధంగా ఫాతిమా కథెడ్రల్ ప్యారిస్ ప్రీస్ట్ ఫాదర్ కాసుమరెడ్డి గారు. వీరిద్దరు కూడా నాకు 2 వైపులా ఉన్నటువంటి భుజాలుగా ఇస్తూ ప్రోత్సహించి నాకు సహాయం చేశారు. ఈ యొక్క ఈవెంట్ సక్సెస్లో వారిది కూడా పాత్ర ఉంది అని నేను తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, ఫాదర్ కమల్ అండ్ ఫాదర్ మరెడ్డి. అదేవిధంగా మరి విచారణలోకి వెళ్ళాలి, ఈ యొక్క పండగ గురించి అనేక మంది ముందుకు రావాలి అని బిషప్ గారి యొక్క సలహా మేరకు మేము 6 డీనరీలలో ఉన్నటువంటి డీన్స్ ద్వారా అప్రోచ్ అయ్యాం. కాబట్టి మేము సమాచారం అందించగానే ఆహ్వానించి అనేక మందికి తెలియజేసి వాట్సాప్లలో డీనరీ గ్రూప్లలో మా యొక్క ఎస్ఎంఎస్లు పెట్టి మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి ఫాదర్ డి రాజా గారికి, ఫాదర్ వై జోజీ గారికి, ఫాదర్ వై లూర్ద్ గారికి, ఫాదర్ అగస్టిన్ గారికి, ఫాదర్ ఆర్ థోమస్ గారికి, ఫాదర్ వై చిన్నప్ప గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ ఆల్ ఆఫ్ యూ. అదేవిధంగా విచారణ గురువులు, కన్యాస్త్రీలు కోఆర్డినేటర్స్ వెళ్ళినప్పుడు, డీనరీ కోఆర్డినేటర్స్ వెళ్ళినప్పుడు స్పందించి వెంటనే మిమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. కాబట్టి అందరి తరపున, అన్ని గ్రామాల నుండి, విచారణ నుండి ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టిసిపెంట్ తరపున, అదేవిధంగా వారిని నడిపించినందుకు విచారణ గురువులకు, కన్యాస్త్రీలకు మా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ అండ్ సిస్టర్స్. ఈ యొక్క ఈవెంట్ ఇంత చక్కగా జరగడానికి అనేక మంది సిస్టర్స్, లోకల్లో ఉన్నటువంటి ఫాతిమానగర్లో ఉన్నటువంటి సిస్టర్స్ మాకు సహాయం చేశారు. సిస్టర్ జస్మి థామస్ గారికి, సిస్టర్ లీనా గారికి, సిస్టర్ మేరీ దయశీల గారికి, సిస్టర్ ప్రభావతి గారికి, సిస్టర్ అనిత గారికి, సిస్టర్ ఎల్సమ్మ గారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వీరు వారి వారి యొక్క స్థాయిలలో ఎంతగానో దీనికి సహాయం చేసినందుకు థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. అదేవిధంగా విచారణ మరియు డీనరీ కోఆర్డినేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తాటికొండ సురేష్ జనగాం, దామిర ప్రశాంత్ ఫాతిమానగర్, శ్రీనివాస్ డేవిడ్ మహబూబాబాద్, లూర్దు రాజు ఊకల్ మరియపురం, జగన్ కరీంనగర్, విద్యాసాగర్ కరుణాపురం. వీరందరికీ కూడా నా తరపున, అకాడమీ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ డీనరీ కోఆర్డినేటర్స్ అండ్ ఆల్ ద ప్యారిష్ కోఆర్డినేటర్స్. ఈ యొక్క ఈవెంట్ ఇంత చక్కగా జరగడానికి సంగీత పరంగా ఎంతగానో కృషి చేసినటువంటి
ఇక్కడ ఉన్నటువంటి వాయిద్యకారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రణిల్, సత్యం, ఇస్రాయెల్, ఫ్రాన్సిస్, తబలిస్ట్ వీళ్ళందరికీ కూడా శ్రావణ్కి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కోరస్ మధ్య మధ్యలో ఆలపిస్తూ రాగరంజితంగా చేసినటువంటి అసిసి నగర్ గర్ల్స్ కోరస్ వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ డియర్ గర్ల్స్. ఇంకా ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేశారు. ఎందరో మహానుభావులు. మీ అందరికీ వారందరికీ కూడా ఈ యొక్క సంగీత అకాడమీ తరపున, నా తరపున, మా కోర్ కమిటీ సభ్యుల తరపున హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.